అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకటాద్రి ఛానల్. మహాభారతంలో విదురు నీతిని గురించి ఈరోజు తెలుసుకుందాం. శ్రీ సుఖ మహర్షి పరీక్ష నరేంద్రునికి భాగవత కథను ఈ విధంగా బోధిస్తున్నారు. రాజా, పుత్రవాత్సల్యం ధృతరాష్ట్రుడి కళ్ళను పూర్తిగా కప్పివేసింది. అందువల్ల అతనికి బాహ్య దృష్టి ఎట్లాగా లేకపోగా అంతర్దృష్టి కూడా నశించింది. హితాహిత వివేకం కన్ను మూసింది. కొడుకులు చేస్తున్న అరాచకాలు మనస్సుకు ఎక్కలేదు. పైగా వారంటే ప్రేమ నానాటికి మితమీర సాగింది. దానితో పాండవుల మీద ప్రేమ ఆదరణ సన్నగిల్లింది. ధృతరాష్ట్రుని కొడుకులు పాండవులపై అసూయాపరులై ఎలాగైనా వారిని వంచాలని సంకల్పించి లక్క ఇల్లు కట్టించి అందులో పాండవులను పాపం కుంతీ సమేతంగా ప్రవేశపెట్టి అందరూ ఆదమర్చి నిద్రిస్తున్న వేళ ఆ ఇంటికి నిప్పు పెట్టించారు. ధృతరాష్ట్రుడు ఆ సంగతి విననట్లు ఊరుకున్నాడు. దుర్యోధనుడు పంపగా దుశ్శాసనుడు పాండవ పత్ని పాంచాలని కొప్పుబట్టి ఈడ్చి నిండు సభలోకి తెచ్చి ఆ మానవతి గుడ్డలు ఊడదయ్యబోయాడు. ఆమె నిస్సహాయురాలై కన్నీరు మున్నీరుగా గోడుమని ఏడుస్తుంటే ధృతరాష్ట్రుడు చెవులారా వింటూ ఊరుకున్నాడే కానీ దుశ్శాసనుని ఇంచుకైనా మందలించలేకపోయాడు. దుర్యోధనాదులు కపట జూతం పన్ని ధర్మరాజును అధర్మంగా ఓడించి తమ్ములతో భార్యతో కట్టుబట్టలతో బయటికి గెట్టేశారు. అందుకు కూడా ధృతరాష్ట్రుడు కిమ్మనలేదు. ధర్మనందనుడు సత్యవ్రతుడు కనుక పందెం మేరకు పడరాని పాట్లు పడి వనవాసాది నియమాలను తీర్చివచ్చి రాజ్యం తన భాగము తనకు ఇమ్మని అడిగాడు. దుర్యోధనుడు నలుగురిలో చెప్పిన మాట తప్పి సూది మన మోపినంతనైనా నేలనైనా ఇవ్వనన్నాడు. అందుకు కూడా ధృతరాష్ట్రుడు నోరు విప్పలేదు. ధర్మరాజు శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి సంధి కూర్చమని ఆశ్రయించాడు. ఆ భగవానుడు ఆ విన్నపాన్ని మన్నించి హస్తినాపురానికి వచ్చి నిండు సభ ఏర్పరిచి ఉభయులకు మేలు చేకూర్చే విధంగా మంచి మాటలతో ధర్మాన్ని బోధించాడు. ఆ వచనాలు దుర్యోధనుని పాడు చెవులకు రుచింపలేదు. తన నట్టింట్లో అధర్మము జరుగుతూ ఉంటే కనీసం రాజధర్మంగానైనా ధృతరాష్ట్రుడు అడ్డుపడకపోగా తన చేతిలో ఏమీ లేదన్నట్లు నటించి తప్పించుకున్నాడు. విదురుడు ఈ అక్రమాలన్నీ కళ్ళారా చూస్తూ చెవులారా వింటూ లోపలే కుమిలిపోతున్నాడు. కౌరవులకు పాండవుల వలన భయం కలిగింది. ధృతరాష్ట్రుడు తన కొడుకులకు కీడు జరుగుతుందని భావించి ఒకనాడు విదురుని రప్పించి అతనితో మంత్రాలోచన చేసి చూశాడు. విదురుడు అతని మనోభావాన్ని గ్రహించి ధర్మాధర్మాలను చక్కగా విమర్శించి అత్యంత ప్రమాణ వచనాలతో మనస్సు విప్పి మాట్లాడాడు. ఆ వచనాలను నేటికి విదురనీతి అన్న పేరుతో లోకం నెమరవేస్తూనే ఉన్నది. శ్రీశుకుడు పరీక్ష నరేంద్రునితో ఇలా అన్నాడు. రాజా, విదురునీతి సారాంశం చెప్పమంటావా? విను. అతను ధృతరాష్ట్రుని మాటలన్నీ విన్నాక ఏమన్నాడంటే, రాజేంద్ర, ధర్మనందనుడు అజాతశత్రువు. ఇన్నాళ్ళు అతను తనకు కలిగిన దుర్భరమైన అపరాధాలను మాట్లాడకుండా సహించాడు. చేసిన ప్రతిజ్ఞను ఎంతవారైనా మీరడం మంచిది కాదు. ఆ ప్రతిజ్ఞ ప్రకారము అతని భాగాన్ని అతనికివ్వడం ధర్మమన్నమాట. అటుంచి ఉభయులకు మేలు జరుగుతుంది కాదంటావా? నీ కొడుకుల అరాచకాలకు భీముడనే మహాసర్పం పడగ విప్పి బుస కొడుతున్నది. ఆ బుసలకు మీరు వెలవెలపోతున్నారు. చేటు మూడిన నాడు నా మాటలు జ్ఞాపకం వచ్చి అయ్యో అంతా జరిగిపోయిందే అని గుండెలు బాదుకుంటావు. పైగా ధర్మము పాండవుల పక్షాన ఉన్నదని తెలిసి దేవతలు బ్రాహ్మణోత్తములు అందరూ వారి మేలునే కోరుతున్నారు. అన్నిటికన్నా ముఖ్య విషయం, శ్రీకృష్ణుడు నర రూపాన్ని దాల్చిన భగవానుడు కానీ మానవ మాతృడు మాత్రం కాదు. రాజాది రాజులకు కూడా పరమ పూజ్యుడైన మహానుభావుడు.
పాండవులకు అతని ప్రేమ లభించింది. అంతకన్నా ఏం కావాలి? అంతటి వానితో నీ కొడుకు కయ్యానికి కాలు దువ్వాడు. ఇదంతా చూస్తుంటే నువ్వు చేసిన పాపం దుర్యోధన ఆకారములో నీకు పుట్టి నీ ఇల్లు గుల్ల చేయటానికి వచ్చినట్లున్నది. ఈ రహస్యం తెలుసుకొనలేక నువ్వు నీ ప్రేమనంతటిని ఆ మూర్ఖుడిపైన కుమ్మరిస్తున్నావు. ఇక సిరి నీ ఇంటిని విడిచిపెట్టక మానదు. నీ కులం కూలిపోక తప్పదు. రాజా, కనీసం ఇప్పుడైనా నీ ధర్మాన్ని పరిశీలించి చూడు. ఒక్కడి కోసం కులమంతటిని బలి చేస్తావు. కుల శ్రేయానికి ఒక్కడిని వదులుకుంటావు. నిశ్చయించు. ధర్మజ్ఞులు రాజనీతివేత్తలు తప్పక ఆ రెండవ మార్గాన్నే అనుసరిస్తారు అని బోధించారు. రాజా, విదురుని హితోక్తులు అక్కడే ఉండి అంతా వింటున్న దుర్యోధనుని గుండెల్లో గుణపాల్లాగా కుచ్చుకున్నాయి. దుర్యోధనుడు మండిపడి విదురుని పట్టి నిలదీసి, ఓరి, ఎన్ని గుండెలురా నీకు? నిన్ను ఇక్కడికి రమ్మని ఎవరు పిలిపించారు? నువ్వు విషనాగువని తెలియక ఈ 3 కాళ్ల ముసలి నిన్ను పాలుబోసి పెంచాడు. పాము నైసం మారుతుందా? పెట్టి పోషించిన వారికే శత్రువైనావు. అంతటితో ఊరుకోక నిన్ను ఎవరైతే రక్షిస్తున్నారో వాళ్ళ శత్రువులకు హితము కోరుతున్నావు. ఇంతకన్నా అధర్మం ఉన్నదా? దురాత్మ, నీ దాసీపుత్రత్వాన్ని వెల్లడించావు. ఇక నీ వాగుడు కట్టిపెట్టు అని గద్దించి కర్ణశకుని దుశ్శాసనుల వంక తిరిగి, ఈ దుష్టుణ్ణి వెంటనే ప్రాణాలతో నగరము నుండి గెంటించండి అని ఆజ్ఞాపించాడు. ధృతరాష్ట్రుడు చెవులు చిల్లు పడేలా అతని కఠినమైన మాటలను విని కూడా నోరు విప్పి తప్పని చెప్పలేకపోయాడు. విదురుడు ఆ చోట నిలబడలేక మంచి మనసుతో చెప్పిన నా హితవచనాలు వీరికి చెడుగా తోచాయి. ఇదంతా భగవంతుని మాయా విశేషమే గాని వేరేమి కాదు. ఈశ్వరేచ్ఛ జరగక తప్పదు. ఇక ఇక్కడ ఉండకూడదు అనే లోలోన తలచి కాగల కార్యం నిశ్చయించి చేతనున్న వింటిని మందిర ద్వారములో వదిలివేసి తీర్థయాత్ర సేవాపరుడై హస్తినాపురం నుంచి బయలుదేరాడు. ధర్మము చెప్పినందుకు దేశ బహిష్కరణ జరిగింది విదురునికి. దాని ఫలితంగా కౌరవ వంశం సమూలంగా నాశనమైపోయింది. పోయే కాలం దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు ఎన్ని మంచి మాటలు చెప్పినా వినరు దుర్యోధనుడిలాగా. ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది, అధర్మం ఎప్పుడూ ఓడిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.